ఇటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదే ఈ దినం ప్రసంగికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో చదువుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని తెలుసుకొంటిని. ఆల్సో దట్ everyone should eat and drink and take pleasures in all his trials. This is good gift to man అని వ్రాయబడి. ప్రేమటువంటి సహోదరులారా, మనం ప్రతిరోజు మన అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే, మన కష్టార్జితంతో సుఖపడే దానికంటే ఇంకా మరి ఏది శ్రేష్టం కాదని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించడంగా మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. అవును స్వామి, మా కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభువ. అయ్యా, మా బిడ్డలు మేము నైనా మా సుఖముగా మా తండ్రి జీవించడానికి మా ప్రభువ, మా కష్టార్జితముతో స్వామి మా ప్రభువ అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.